హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే ఫ్రెండ్స్ మీరు ఒక గ్లాస్ ట్యాంక్ సెట్ చేశారనుకుందాం. అందులో బోర్ వాటర్ పోస్తున్నారు. ఫస్ట్ డే ఓకే. సెకండ్ పక్క రోజు చూస్తేకి అందులో తెల్లగా ఒక బ్లర్గా ఉంటుంది గ్లాస్ అంతా. దీనికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ బోర్ వాటర్లో శుద్ధ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సున్నం కాల్షియం ఉంటాం కదా ఉంటుంది. అది మనం పోసినప్పుడేమో ఫస్ట్ క్రిస్టల్ క్లియర్గానే ఉంటుంది. దాని తర్వాత అది గాలి వెలుతురు తగిలి ఆక్సిలేటెడ్ అయ్యి అది కాస్త తెల్లగా సున్నం అనేది విడిపోయి ఆ గ్లాస్ గోడలకంతా అతుక్కుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉంటే మనకి టబ్ అనేది అస్సలు నచ్చదు. అందుకని మనం ఏం చేద్దామంటే ఆ వాటర్ని స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన వాటర్ అయినప్పటికీ అది ఆ వాటర్లో ఆ సున్నం అనేది లేయర్గా ఫామ్ అవుతుంది. దానికి మనం సింపుల్గా ఎలా ప్యూరిఫై చేయాలో చూద్దాం పదండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఒక 2 days బ్యాక్ నేను ఫిల్ చేసిన వాటరు. ఈ వాటర్లో చూడండి ఎలా ఒక బ్లర్గా ఉందా. ఇది వచ్చేసి కొన్ని దగ్గరలో అయితే వాటర్ ఇంకా ఎక్కువ ఈ సాలిడ్ సున్నం అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి మనం ఏం చేద్దామంటే మనం ఒక సింపుల్గా ఒక ప్యూరిఫై ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇది ఏమాత్రం పోదు, ఇలాగే ఉంటుంది. ఇంకా హార్డీగా ఉండే స్క్రబ్బర్లు పెట్టి రుద్దామంటే ఆ గ్లాస్కి ఉండే ట్రాన్స్పరెంట్ కూడా పోతుంది ఫ్రెండ్స్. ఓకే, మనం అంటే పూర్తిగా మనం దీన్ని తొలగించలేం, కానీ కొంచెం మనం ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇది నేను ఒక పెద్ద డ్రమ్ ఉంది కదా, ఈ డ్రమ్లో వాటర్ ఉంది. మీరు కనుక తక్కువ వాటర్ని ఈ విధంగా ఫిల్టర్ చేయాలనుకుంటే ఒక చిన్న డ్రమ్లో పెట్టుకుంటే అది ఒక టాప్ ఫిల్టర్ అనేది ఉంటుంది ఎక్వేరియం షాప్లో, అది కొని దాన్ని పెట్టుకోవచ్చు. ఇలా ఎక్కువ వాటర్ మనం స్టోర్ చేసుకున్నప్పుడు చూడండి, ఈ జ్యూస్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. దాని తర్వాత ఒక క్యాండీ బాక్సు, ఎంటీ బాక్స్, ఇది బాగా వాష్ చేసుకొని దీనికి మనం హోల్స్ అనేది వేసుకోవాలి, రంధ్రాలు చేయాలి ఫ్రెండ్స్. తర్వాత చూడండి, ఒక పైపు, ఈ 2 మూతల్ని ఇలా జాయింట్ చేశాను. కిందేమో ఆ బాటిల్, చిన్న జ్యూస్ బాటిల్ మూత ఇదనమాట. ఎంసీల్ ఉంటుంది, ఎంసీల్ని పెట్టి మనం అతికిచ్చేసి ఒక రోజు అట్లా వదిలేస్తే అది ఆరిపోతుంది ఫ్రెండ్స్. టైట్గా ఇలా చుట్టేసి, ఇది వచ్చేసి ఒళ్ళు దుకుంటాం కదా నార, స్క్రబ్బర్ని మనం ఈ పెప్పర్మెంట్ బాక్స్లో, ఈ క్యాండీ బాక్స్లో వేసి దీని మధ్యలో ఈ జ్యూస్ బాటిల్ని ఉంచుతున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ వాటర్ ఇందులో వచ్చి అది ఫ్లో అయ్యి మొత్తం అలా రన్నింగ్లో అది ఆ సున్నం అంతా దాంట్లో ఆగిపోయేలా మనం ట్రై చేస్తున్నాం. వీళ్ళంత వరకు దానికి వాటర్లో ఉన్నదంతా ఫిల్టర్ అవుతుందన్నమాట, అంతే సింపుల్గా. చూడండి, ఈ విధంగా మధ్యలో పెట్టాము, అట్లా ఇది ఎంసీలు పెట్టి అతికిస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మన హార్డ్వేర్ షాపులో దొరుకుతాయి ఫ్రెండ్స్. వీటిని ఇది ఒక 10 అడుగులు పైప్ తీసుకున్నాను. దాని తర్వాత మన దగ్గర ఒక పవర్ హెడ్ ఉంది. చూడండి, ఈ పవర్ హెడ్లో మనం ఈ పైపుని కాస్త పెడతామన్నమాట. ఇది వచ్చేసి టెఫ్లాన్ టేపు. ఈ టేప్ ఎందుకు చూస్తామంటే కొంచెం లూజ్గా ఉంటే ఇది మనకి టైట్గా వాటర్ లీక్ అవ్వకుండా, కదలకుండా టైట్గా ఉంటుంది. అందుకని ఈ టేప్, ఇవన్నీ కూడా పెద్ద కాస్ట్ కాదు ఫ్రెండ్స్, మనం ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. మీరు మీకు ఎంత కావాలో మెజర్స్ తీసుకోండి, ఆ కొలతను బట్టి మీరు కొనుక్కోవచ్చు. చూడండి, ఈ టేప్ చుట్టేసి దాంట్లో మనం ఇన్స్టాల్ చేస్తాం అనమాట. దాని తర్వాత దీనికి ఎల్బో అనేది అమ్ముతారు, ఎల్ షేప్లో ప్లాస్టిక్ ఎల్బో. చూడండి, ఇక్కడ ఉంది కదా, ఆ ఎల్బోని మనం దానికి ఎల్ షేప్లో మనం పెడతామన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ ట్రై చేయండి, ఇంచుమించుగా ఉంటే మీకే అర్థం అవుద్ది. దాని తర్వాత మీరు దాంట్లో మార్పులు చేర్పులు మీకు తగినట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతా ఇది కూడా పెద్ద బ్రహ్మ విద్య కాదు, ఎవరైనా చేయొచ్చు. మీకు ఎలా సెట్ అయితే అలా మీరు చేసుకోవచ్చు. మొత్తంగా ఇది ఏంటంటే వాటర్ని ఫిల్టర్ చేస్తున్నాం అంతే. చూడండి, ఇట్లా మనం టేప్ చుట్టేసుకొని వాటర్లో ఫ్రెండ్స్, ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే కొన్ని దగ్గరలో భూమిలో వాటర్లో సున్నం ఒకటి, రెండోది ఏంటంటే సాల్ట్ ఉంటుంది. సాల్ట్ అంటే ఈ సముద్ర తీర ప్రాంతాల్లో అయితే ఎక్కువ ఉంటుంది, కొరవ దగ్గర అంత ఉండదు కాబట్టి నో ప్రాబ్లం, అదేం పెద్ద విషయం కాదు. కొన్ని దగ్గరలో అయితే ఐరన్ ఉంటుంది, వాటర్ రెడ్ కలర్లో అవుతుంది, చూసారా, ఐరన్ ఉంటే అలా వస్తుంది. చూడండి, ఒక బకెట్ తీసుకున్నాను, ప్లాస్టిక్ బకెట్, ఇది మన దగ్గర ఉన్నది. దీనికి ఒక పెద్ద పైప్ వేస్తాను, ఎందుకంటే బయట అవుట్లెట్ కొంచెం పెద్దదిగానే ఉండాలి, లేకపోతే వాటర్ ఓవర్ఫ్లో అయ్యి పైకి వచ్చేస్తుంది. ఆ పైప్లోంచి తక్కువ వస్తాయి, ఈ పైకి ఓవర్ఫ్లో అవుతుంది. అందుకని కొంచెం వెడల్పాటి, అంటే మన దగ్గర ఉన్నది కాబట్టి వాడారు, కొంచెం పెద్ద పైప్ పెట్టుకోండి. దీనికన్నా కొంచెం చిన్నదని పర్లేదు. అదే ఈ స్క్రబ్బర్స్ అన్నీ మనం ఇదిలా వేస్తాం. ఈ విధంగా చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా స్క్రబ్బర్స్ ఫస్ట్ లేయర్గా మనం స్క్రబ్బర్స్ వేస్తాం. దాని తర్వాత ఇటుకరాళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్. నేను 2 ఇటుకరాళ్ళు తీసుకున్నాను. ఇటుకరాళ్ళని ఒక చిన్నగా, కొంచెం మరీ పొడిగా కాకుండా
ముక్కలు కట్ చేసుకోండి, బాగా వాష్ చేసుకోండి. ఇటుకరాళ్ళు ఎందుకంటే ఇటుకరాళ్ళు మంచి ఫిల్టరేషన్కి యూజ్ అవుతుంది. ఇటుకరాళ్ళు తయారు చేసేటప్పుడు వరి పొట్టు వాడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటుకరాళ్ళు పగిలిపోకుండా, బంకమట్టి విరిగిపోకుండా, అదేమవుతుందంటే బట్టిలో కాల్చినప్పుడు వరి పొట్టు అంతా కాలిపోయి ఆ ఇటుకరాళ్ళ మధ్యలో గ్యాప్స్ ఏర్పడతాయి, చిన్న చిన్న గ్యాపులు ఉంటాయన్నమాట. ఈ గ్యాపులు అనేది ఇటుకరాళ్ళు మనకి ఫిల్టరేషన్గా యూజ్ అవుతుంది. ఫిల్టర్ దాని నుంచి రావడం వల్ల వాటర్ అనేది ప్యూరిఫై అనేది బాగా అవుతుంది ఫ్రెండ్స్. అందుకని ఇది ఒక బెస్ట్ ఆప్షన్. దాని తర్వాత ఇది వచ్చేసి గోలక, దీన్ని కొనబడలేదు, మామూలుగా కన్స్ట్రక్షన్స్ చేస్తుంటారు కదా, అక్కడ అడిగితే వాళ్ళు ఇస్తారు కొద్దిగా. అయితే మొత్తం మీరు నీట్గా వాష్ చేయాల్సి ఉంటుంది, బాగా డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ లేకుండా నీట్గా వాష్ చేసుకోండి. ఫస్ట్ స్క్రబ్బర్స్ పెట్టాము, దాని తర్వాత ఇటుక రాళ్ళు ముక్కలు వేసాం, దాని తర్వాత ఈ గోలక వేస్తున్నాం. మీకు గనక ఉంటే అందుబాటులో ఉంటే సిరామిక్ రింగ్స్ అమ్ముతారు, బయో బాల్స్ అని ఎక్వరీ షాప్లో ఉంటాయి. అవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందని నేను ఇది వాడుతున్నాను. ఏదైనా మనం వాటర్ ఫిల్టరేషన్ కోసం ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను, ఫిల్టరేషన్ అనేది 100% మనకి ఫిల్టర్ అవ్వదు. సో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా, ఆ విధంగా కొంచెం ఫిల్టరేషన్ అనేది బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎక్వరీ షాప్లో అమ్ముతారు. టాప్ ఫిల్టర్ అన్నాను కదా, ఆ టాప్ ఫిల్టర్కి యూస్ చేసే దూది. దీంట్లోనే స్పాంజీ టైప్ వస్తుంది. మీకు ఏది కావాలో మీ బడ్జెట్లో చూసుకొని అది కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటే వాటర్ అనేది, ఆ సున్నం అనేది దీంట్లో ఆగిపోతుంది. దాని తర్వాత మనకి వాటర్ ప్యూర్గా మనకి నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ వీడియో చూపించిన విధంగా ఇది మొత్తం కిందకి ఉండాలి. అవుట్లెట్ ఉంది కదా, బయట పైప్ ఉంది కదా, దాని కిందకి ఉండే విధంగా మట్టసంగా గ్యాప్ లేకుండా మీరు పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత యూజ్ చేసే కొద్దీ దాంట్లో మళ్ళీ వాష్ చేసుకుని కూడా రిపీటెడ్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇది పవర్ హెడ్ ఉంది కదా, ఈ పవర్ మోటార్ని ఇందులో మనం కనెక్ట్ పెడుతున్నాం ఫ్రెండ్స్. పెట్టాక పైన ఒక చెక్క ముక్క వేశాను, చెక్క కానీ రాయి కానీ. ఇది పెద్ద ట్యాంక్ కాబట్టి కొంచెం ఇబ్బంది, చిన్న ట్యాంక్ అయితే అంత ఇది ఉండదు. పెట్టేసి ఆ బకెట్ మనం రెడీ చేసాం కదా, దాన్ని కనెక్ట్ చేసామంటే సరిపోతుంది. ఇంకా వాటరు ఆ మోటార్ నుంచి కనెక్ట్ అయ్యి ఎల్బో ఉంది కదా, ఈ ప్లాస్టిక్ దీంట్లోంచి కిందకు వచ్చి దాని తర్వాత అది ఫిల్టర్ అయ్యి లేయర్గా దాటుకుంటూ ఈ పైప్ ఉంది కదా, పెద్ద పైపు, దీంట్లో నుంచి ఫిల్టర్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం చీప్ అండ్ బెస్ట్గా చేసాం ఫ్రెండ్స్. ఇందులో కాస్ట్లీ అంటే ఆ పవర్ హెడ్ ఉంది కదా, ఎక్వరీ షాపులో అమ్ముతారు, అది ఎప్పుడెప్పుడో కొన్నాను ఒక 3-4 సంవత్సరాల క్రితం. అది వచ్చేసి మనకి 650 వచ్చింది అప్పట్లో. కొరవంతా కూడా మనం చీప్ అండ్ బెస్ట్గా మన నియర్ బై దొరికే వస్తువులతో మనం కొన్నాము. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా మీరు ట్రై చేయండి. వాటరు ముఖ్యంగా ఇది మనం ఫిల్టర్ చేసినప్పటికీ ఒక 4-5 రోజులు స్టోరేజ్ చేయండి ఆ వాటర్ని ఫ్రెండ్స్. ముఖ్యమైన విషయం, దీనిపైన ఏదైనా నెట్ గుడ్ క్లాత్ లాంటిది కప్పి ఉంచండి, ఎందుకంటే దోమలు లార్వేస్ చడతాయి, చేరాక అది మనకి మంచిది కాదు. అందుకని మీరు ఏదైనా దీనిపైన దోమలు చేరకుండా కవర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలా మీరు ట్రై చేయండి. ఈ వీడియో పైన మీకు సందేహాలు ఉంటే కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.